సారీ సారీ, అదేనండి, మీకు కావలసిన వారెవరూ మా ఇంట్లో లేరు. ఏజీ ఫ్యామిలీ అంటే ఏమనుకుంటున్నారు? మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తో వచ్చారు. ఎవరు ఏ తప్పు చేయలేదు. మీరు వెళ్ళిపోండి. స్టాప్ ఇట్. మీరు పిలిస్తే రాలేదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి. రండి సాంబశివరావు గారు. బాను, ఆయన లోపలికి రానివ్వు. ఏజే, ఎవరిమే? నా వైఫ్ భాను. ఓహో. భాను ఏసీపీ గారు, నాకు ఫ్రెండ్. నమస్తే. 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 అరే, ఎన్నిసార్లు చెప్తారు? ఒక్కోసారి తను అంతేలేండి. మీరండి. నన్ను చూసి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఏముంటుంది సార్, ఏం లేదు, ఏం లేదు. దొంగ దొరికినప్పుడు ఉన్న తడబాటు ఉందే, అలా ఉంది మీ కండిషన్. నేను ఏజే గారి వైఫ్ ని, అలా మాట్లాడతారేంటి? సరదాగా అన్నాను. నా ఫ్రెండ్తో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. లోపలికి రండి. టిఫిన్ చేద్దాం రండి. చేసి వచ్చాను సార్, మాట్లాడి వెంటనే బయలుదేరాలి. సరే రండి. ఏజీ ఫ్రెండ్ ఎందుకు వచ్చినట్టు? ఏమో, పోలీస్ డ్యూటీ యూనిఫామ్ లో ఫ్రెండ్ ఇంటికి వచ్చారంటే సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. మంచి నీళ్ళు. థ్యాంక్ యూ. మీకు వద్దు. టీ కాఫీ ఏమైనా కావాలా అండి? ఏమీ అవసరం లేదు, ఇక నువ్వు వెళ్ళు. స్ట్రీట్ లైట్ లా వెలిగిన మొహం గుడిసెలో దీపంలా అయిపోయిందేంటి? అదే అర్థం కావడం లేదు. పోలీసులు అనగానే బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా వచ్చింది. అవునవును, ఏం జరుగుతుంది అసలు?
అక్కడేం చేస్తున్నావు? పిలిచినా పలకనంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? భాను, 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 భాను భాను భానుకేమైంది? భాను, అయ్యో భానుకేమైంది అజీ? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది జయమ్మా. అయ్యో భాను, భాను, అమ్మా భాను, ఒళ్ళు నిప్పుల కుంపట్లా కాలిపోతోంది. చలి జ్వరం వచ్చినట్టుంది. నువ్వు ఇక్కడే ఉండు నాన్న, నేను ఇప్పుడే వస్తాను. అయ్యయ్యో భాను, అయ్యయ్యో ఏం చెయ్యాలో ఏమిటో. దక్ష, అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసి భానుకి జ్వర జ్వరం వచ్చిందని చెప్పి వెంటనే డాక్టర్ని రమ్మను. మాయా, నువ్వు వెళ్ళి ఓ గిన్నెలో చల్లటి నీళ్లు ఒక బట్ట తీసుకురా. చిత్ర, నువ్వు వెళ్ళి 4 తమలపాకులు తేనె తీసుకురా. జయమా, వైద్యమంతా మీరే చేసేట్టున్నారు, ఇక డాక్టర్ ఎందుకు? నోరు మూసుకొని చెప్పింది చేయండి. వెళ్ళండి. అమ్మా అంజలి, మీ అక్కకి చలి జ్వరం వచ్చింది. అక్క అక్క అయ్యో, కాళ్ళు చేతులు ఆడడం లేదే భగవంతుడా. సామెత చెప్పనా? తర్వాత చెప్తాలే. డాక్టర్, ఏమైంది డాక్టర్? ముందు మీరంతా బయటికి పదండమ్మా. భయపడాల్సిందేం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దేనివల్ల ఇలా అయి ఉంటుంది డాక్టర్? షాకింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? అలాంటివేం జరగలేదే. కొంతమంది యాక్సిడెంట్ చూసినప్పుడు, కొంతమంది నైట్ టైమ్స్ లో దేన్నైనా చూసి దయ్యమని భ్రమపడినప్పుడు, లేదా పాములు కల్లోకొచ్చినప్పుడు ఎలాంటి షాక్ కి గురవుతారో ఇప్పుడు భానుగారి భాను, మీరు తిన్నారా? ముందు నువ్వు తిను. మీకు తెస్తానుండండి. భాను, కూర్చో. తిను.
నెమ్మదిగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. నథింగ్ లైక్ దట్. మీకు సరిగ్గా నిద్ర లేదు. తొందరగా టిఫిన్ చేసి నిద్రపోండి. నాకేం పర్వాలేదు. నువ్వే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. మనసులో ఏదో పెట్టుకోవడం వల్ల హెల్త్ అప్సెట్ అయిందని డాక్టర్ చెప్పారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను. కొన్ని విషయాలు మనసులో దాచుకోవడం వల్ల మంచి జరుగుతుంది, కొన్ని విషయాలు మనసులో దాచుకోకపోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. మనం దాచిన నిజాన్ని మన చుట్టూ రక్షణ వలయంలో ఉంచుకోవాలి. మంత్ర డెడ్ బాడీ ఏమైందో ఎక్కడుందో తెలుసుకుని అనుకూలమైన ఆధారాలు సంపాదించి అప్పుడు నిజం చెప్పాలి. భాను, ఏదైనా ఉంటే చెప్పు. ఏం లేదు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పకుండా చెప్పు, సరేనా? అక్క, జ్వరం తగ్గింది కదా? తగ్గిందిలే. మళ్ళీ ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? ఆ షాడో మళ్ళీ మెసేజ్ చేశాడు. ఈసారేం పంపించాడు? చూపించక్క. మీ ప్రతి కదలికను దేవుడే కాదు, ఆ షాడో కూడా చూస్తున్నాడు. భయంతో జ్వరం తెచ్చుకుంటే ఎలా? మనల్ని చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఈ షాడో ఎవరే ఉంటారు? మాయా కాదని తెలుసుకున్నాం. దక్ష చిత్రలో అలాంటి యాక్టివిటీస్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. బద్రి అయి ఉంటాడు అనిపిస్తుంది. బద్రీనా? బద్రి కాదని నాకనిపిస్తోంది. ఎలా చెప్పగలుగుతున్నా? నా ముందే అంజలిని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. తన నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తుండేవాడు. నాకో చలనం, మాట లేని మనిషిని కావడం వలన నిర్భయంగా తను నా దగ్గర తన శాడిజం గురించి చెప్పేవాడు. లేకుండా హాయిగా బతికేస్తావన్నమాట. అప్పుడు నేనేం చెయ్యాలి?
చెప్పు, ఏం చెయ్యాలి? నువ్వు హాయిగా, సుఖంగా, సంతోషంగా నీ కొత్త మొగుడుతో కాపురం చేసుకుంటుంటే నిన్నేం చెయ్యాలి? వదిలేయాలా? నిన్ను వదిలేయాలా? మర్చిపోవాలా? నీకు దూరం అయిపోవాలా? ఉండలేను. నువ్వు నన్ను మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోను. నీ జీవితంలోకి నేను కాకుండా ఇంకొకడు వస్తే ఊరుకోలేను. అందుకే 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 నేను చచ్చిపోతాను. నేనే చచ్చిపోతాను. నా ప్రాణం నేనే తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతాను. నా రక్తంతో పారాడి పెట్టుకో. నీ ప్రేమని దక్కించుకోలేని నా గుండెని సాక్షిగా చేసుకొని నువ్వు పెళ్లి చేసుకో. నేను చచ్చిపోతున్నా, నా ఒంట్లో రక్తం మొత్తం ఇంకిపోతున్నా, నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణంలో కూడా నేను తలుచుకునే పేరు, నాకు గుర్తొచ్చే రూపం ఒక్కటే. అది నువ్వే అంజలి. నువ్వు నాకు దక్కకపోతే నేను బతకలేను. ఇప్పుడే, ఈ క్షణమే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను అంజలి. చచ్చిపో. చచ్చిపో. ఏంటి? నీకు ధైర్యం ఉంటే చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? చచ్చిపోమంటావేంటి? నీకు చచ్చిపోయేంత ధైర్యం లేదని నాకు తెలుసు. నీకు నా మీదున్న ప్రేమ కంటే నీ ప్రాణం మీదే నీకు తీపి ఎక్కువ అని కూడా తెలుసు. నిజంగా నన్ను అంతగా ప్రేమించేవాడివి అయితే ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయితే నన్ను పెళ్లిపేటల మీద వదిలేసి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు పరిగెట్టేవాడివి కాదు. నన్ను దక్కించుకోవడం కోసం నీ భార్యని చంపడానికి సిద్ధపడ్డావంటే అర్థమవుతుంది నువ్వెంత కసాయి వాడివో. అలాంటిది నువ్వు నా కోసం చచ్చిపోతానంటే నమ్మేస్తానని. ముందే జరిగిన లేస్ ఊడిపోయిందని చెప్పడానికి వచ్చిన తిప్పలా ఇవి. ఉండండి, మీ సంగతి చెప్తాను.
చెక్కల గింతలు పెట్టడానికి మీకు చోట దొరకలేదా? నేనేమి చక్కలి గింతలు పెట్టట్లేదు. మరేం చేస్తున్నారు? నా వీపు మీద కవిత ఏమైనా రాస్తున్నారా? పిచ్చి మాటలు మాట్లాడుకో. లేసుడితే కట్టాను అంతే. థ్యాంక్స్. మనసులో దాచుకున్న ప్రేమంతా ఇలా మెల్లమెల్లగా బయట పెడుతున్నారా శ్రీవారు? నాన్నా, అంజలి వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా రాలేదేమిటి? దగ్గరలోనే ఉన్నామని ఫోన్ చేశారు జయమ్మ. భాను ఏది? 5 minutesలో వచ్చేస్తుంది. పంతులు గారు, అందరూ వచ్చేస్తున్నారు. అన్నీ ఉన్నట్టేగా? ఉన్నట్టేనమ్మా. రావాల్సిన వాళ్ళు వచ్చేస్తే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగే. అక్క, ఒక ఆట ఆడుకుందామా? పదండి. శ్రీ 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 రొయ్యల రాజా వారికి, వారి సతీమణి కన్యాకుమారి గారికి ఇదే మా సాదర స్వాగతం. మా ఏజే మీకోసం రథం పంపించారు. అందులో రాకుండా ఆటోలో వచ్చారేంటి? మాలాంటి చిన్నవాళ్ళకి అంత పెద్ద గౌరవాలు ఎందుకులే బాబు. ఆటోలో గాని కాలినడకను గాని వచ్చేస్తామని చెప్పాం. అందుకే ఏజే బాబు రథం పంపించలేదు. అరే, రాజుగారు సెటర్ వేశారు. ఆహ్వానం పలకటానికి జయమ్మ గారు మిమ్మల్ని పంపించారా? ఆణిముత్యాలు. అరే, కన్యాకుమారి గారు కూడా సెటర్ వేస్తారు. వేస్తారు వేస్తారు, ఎందుకు వేరు? తేరగా అన్నీ కలిసి వస్తున్నాయి కదా. పైసా ఖర్చు లేకుండా పెద్ద కూతురి పెళ్లి అయిపోయింది. కానీ కట్నం లేకుండా చిన్న కూతురి నిశ్చితార్థం జరగబోతుంది. అనరా మరి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఇందాక చిన్న హెల్ప్ చేశారులే. ఏమిటది? మీ అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది. వెళ్ళు, వెళ్ళి చూడు. అది కాదండి. వెళ్ళు. ఏమైంది నాన్న? ఏం లేదు జయమ్మా. ఆడపిల్లల్ని కనేసి మంచి డబ్బున్నోళ్ళని చూసి వాళ్ళ మీద పడేస్తే సరిపోతుందన్నమాట. అలా పడేస్తే అప్పులు తీరిపోతాయి, బాధ్యతలు తీరిపోతాయి. మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళకి పరాయి వాళ్ల మీద ఆధారపడి బతికేకూడదన్న సిగ్గుండాలి. ఆ మాటకొస్తే ముందు మీరే సిగ్గుపడాలి. అక్క, పెళ్లి కూతురి తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వచ్చేశారు. ఇక మిగిలింది పెళ్లి కొడుకు రావడమే. తను కూడా వచ్చేసాడంటే కార్యక్రమం మొదలైపోతుంది. అసలు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటక్కా? టైం చూసి దెబ్బ కొడతానని చెప్పింది కదా, రిలాక్స్. తనని చూడండి. ఇందాకటి నుంచి అలాగే ఉందక్కా.
ఏదో గుట్టుందక్క. అయ్యయ్యో ఏమిటమ్మా ఇది? అమ్మా ఏమిటా వెరితనం? చలమని చెప్పింది నా మీద కాదమ్మా. అయ్యో ఓం నమ శివాయ. బాను బాను ఏమైంది తనకి? భాను ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకంత పరధ్యానం? పిలుస్తుంటే మాలో ఎవరి మాట వినపట్టం లేదా నీకు? పిలిచారా? సరిపోయింది. పసుపు నీళ్లని పంతులు గారి మీద బాగా చల్లవు భాను. పంతులు గారికి మళ్ళీ స్నానం చేసినట్టు అయ్యింది. ఆ మాట నిజమేనమ్మా. రెయిన్ ఎఫెక్ట్ చాలా బాగుంది బాను. మరీ తెలివిలేని దానిలా ప్రవర్తించావు. ఏదో టెన్షన్లో అలా చేసి ఉంటుందిలే జయమ్మ. భాను గురించి నీకు తెలియదే ఉంది. పసుపు నీళ్ళు చల్లటం అలా కాదు. విజయ్ ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇలాంటి చక్కనైన జంటను చూసే అంటారేమో. ఇల్లంతా చల్లుకుని వస్తానండి. దంతి మామూలు జాతకం కాదు, ప్రతిదీ కలిసి వస్తోంది. కలిసి రాకూడదు.